అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చాలా డేస్ బ్యాక్ యాక్చువల్గా. నేనైతే ఇది బెంగళూరులో ఉన్నప్పుడు తీసిన వీడియో. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కూడా వచ్చాను. అయినా కానీ బెంగళూరులో వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం నేను లేట్ చేశాను కావాలని. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏమో నేను జర్నీలో ఉండే కాబట్టి లేట్ అయింది. సెకండ్ రీజన్ ఏంటంటే నేను పెట్టిన వీడియోస్కి అసలే వ్యూస్ లేదు, లైక్స్ లేవు. ఇంకా ఈ వీడియోస్ పెట్టాలా అని చెప్పి నేనే కొంచెం డిసప్పాయింట్ అయ్యి పెట్టట్లేదు. మీరు నన్ను మోటివేట్ చేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తే నాకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టి మంచి కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని మంచి ఎంటర్టైన్ చేయాలని నాకు ఉంటుంది. కానీ మీరు నన్ను ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను కొంచెం వీడియోస్ పెట్టడానికి లేట్ చేస్తున్నాను. నేనే కావాలని లేట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఉన్న వీడియోస్కి మంచి వ్యూస్, మంచి లైక్స్ వస్తే నాకు ఇంకా పెట్టాలి అని అనిపిస్తుంది అన్నమాట. కానీ మీరు నాకు కొంచెం సపోర్ట్ కొంచెం తగ్గింది యాక్చువల్గా ఫస్ట్లో ఉన్న దానికంటే. అందుకోసం ఇక్కడైతే మేము ఓరియో కేక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాం ఓరియో కేక్. సో దానికోసం అని ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి వీడియో అయితే తీసాను. ఈ వీడియో ఉంది అని చెప్పి యాక్చువల్లీ నేను మర్చిపోయాను, లేకపోతే నేను రిటర్న్ వచ్చే బ్లాగ్ కంటే ముందు ఇదే బ్లాగ్ పెట్టేదాన్ని. ఇక్కడైతే మేము ఓరియో బిస్కెట్ కేక్ అయితే చేస్తున్నాం అన్నమాట. బిస్కెట్స్ నుంచి అయితే క్రీమ్ని మేము సపరేట్ చేసాము మొత్తము. ఇప్పుడైతే మనం పౌడర్ చేసుకోవాలి, బిస్కెట్స్ని నీట్గా పౌడర్ చేసుకోవాలి. ఇది అయితే ఇక్కడ నువ్వు పడతావా నేను పట్టున్నా అని చెప్తే నేనే పడతాను అని చెప్పింది అనమాట. సో నేనైతే అక్కడక్కడ ఉడత సాయం చేశాను అంతే. మనకైతే పాలు ఇప్పుడు మరగడం స్టార్ట్ చేసాయి. ఇది దిశ క్రియేట్ చేసిన మెస్ అంతా ఎవరు క్లీన్ చేస్తారు? నేనే కదా క్లీన్ చేసేది. అందుకే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. తను చేసిన పౌడర్ని అయితే నేను ఒక బౌల్లోకి నీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. తను కూడా ఫైన్గా అయితే పౌడర్ని పట్టింది అన్నమాట. క్వాంటిటీ విషయానికి వస్తే అయితే నేను 4 బిస్కెట్స్ ప్యాకెట్స్ యూజ్ చేశాను, ఓరియోవి చిన్న 5 రూపీస్వి. షుగర్ క్వాంటిటీకి వస్తే అయితే నేను ఎంత ఉంటే అంత చేశాను యాక్చువల్గా. నేనైతే క్వాంటిటీ ఏమి అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడైతే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. తనైతే షుగర్ని కూడా పౌడర్ చేసింది. ఆ పౌడర్ని మొత్తం నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదిగా కలుపుతున్నాను అనమాట, జస్ట్ పౌడర్ని. ఎందుకంటే మన పాలు ఇంకా చల్లకాలేదు. సో ఆ పాలు చల్లైనప్పుడు మనం ఏదో చేయాలి కదా. ఇక్కడైతే మనం నీట్గా మిక్స్ చేసుకున్నాము. తనైతే ఎప్పుడెప్పుడు కేక్ అవుతుందా, నేనైతే ఆ క్రీమ్స్ని ఎప్పుడెప్పుడు దానిపైన డెకరేట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నమాట ఈగల్గా. ఇక్కడైతే మనం పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఎందుకంటే అవి బయట ఉంటే చాలా హైటెడ్గా అనిపించట్లేదు. టెంపరేచర్ అయితే పెంచేసాము. వేడైతే మంచి చిల్ అవుతుంది. టీవీ ఫోన్ తీసుకుంటా మన పాలు అయితే 2 మినిట్స్లో చల్లగైపోయినాయి. కలిపేయడమే. అవి చూసారా స్పూన్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, చిన్నపిల్లల ఆడుకులా క్యూట్గా. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ అలానే ఉంటాయి అన్నమాట, చిన్న క్యూట్గా పిల్లలు ఆడుకునేలాగా. ఇక్కడైతే మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా మనమైతే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే కలుపుతుంటేనే టెమిటింగ్గా అనిపించింది అన్నమాట. దాని కలర్ని చూస్తూ ఉంటే, దాని టెక్స్చర్ని కలర్ని చూస్తూ ఉంటే. అంటే మనం చాకో పౌడర్ వేసినా కానీ అంత కలర్ రాదు అన్నమాట మనకి నార్మల్గా మైదా పిండితో చేస్తే. ఇదైతే చాలా బాగా కలర్ వచ్చింది. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే మనం బేక్ చేసుకునే వెజల్ని కూడా మనం నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికి ప్రాసెస్ ఉంటుంది కదా. మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే మంచిగా గీని అని ఆయిల్ని కానీ నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనం పిండి జల్లేసుకోవాలి అన్నమాట ఈవెన్గా. అప్పలోపు అయితే నేను ప్రీ హీట్ చేస్తున్నాను మనము బేక్ చేసే బౌల్ని అయితే. ఇక్కడైతే మంచిగా నీట్గా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట పిండిని. కింద పడినంత క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేస్తున్నాను. నాకైతే వెంటనే క్లీన్గా ఉండాలి, లేకపోతే అసలు నచ్చదు. మనం వేసుకున్న బ్యాటర్ని అయితే మనం నీట్గా ఆ బౌల్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇతిషా టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది మాట. నాకైతే కొంచెం టెన్షన్ అవుతుంది, అసలు నేను ట్రై చేస్తే ఫస్ట్ టైమా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. నేనైతే మొత్తం ఆ గిన్నెలోకి నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఒక 2 టైమ్స్ అలాగా ట్యాప్ చేయాలి. ఎందుకు అంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట అలా ట్యాప్ చేస్తే. ఇక్కడైతే మనకు కొంచెం హైట్ ఉన్న ప్లేట్ అన్నా ఇంకేదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. మనమైతే డైరెక్ట్ ఆ విజిలో పెట్టేయకూడదు, జస్ట్ కింద బేస్ కంపల్సరీ ఉండాలి. కొంతమంది అయితే కింద శాండ్ కూడా పోస్తారు అన్నమాట, అంటే మంచిగా బేక్ అవుతుంది అని చెప్పి. మా అమ్మాయి ఇంతకుముందు అలానే పోసేది. దాని తర్వాత నుంచే ఈ టెక్నిక్ యూజ్ చేసింది, ప్లేట్ పెట్టి 5 మినిట్స్ కూడా అవ్వట్లేదు. అప్పటి నుంచి చూద్దాం అని అంటుంది మాట ఇతిషా అయితే. పెట్టిన అంటే అక్కడ అవుతుందో లేదా అని నాకు టెన్షన్. అంటే తనకైతే ఆతతో మాత్రం పెరిగిపోతుంది అన్నమాట పెట్టినప్పటి నుంచి, చేసినప్పటి నుంచి. ఇక్కడైతే మనం మోక్షని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ డ్రెస్ ఇతిషా వేసుకుంది యాక్చువల్లీ. ఇతిషాది, నేను M5 మాల్కి వేసుకుంది ఇతిషాది. నాకైతే ఆ డ్రెస్ చాలా అంటే చాలా ఇష్టం. ఎవ్రీ టైం అడుగుతాను నాకు ఇచ్చే అని. బట్ తనైతే అస్సలు ఇవ్వదు. మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుందా అంటే వేసుకోదంట. ఇక్కడైతే ఇంటికి వచ్చి చూసేసరికి అయితే కేక్ అయితే బేక్ అయిపోయింది. నా హ్యాపీనెస్కి అయితే అసలు అద్దులు లేవు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని చెప్పి చూసాను. ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ 75% అయితే కుక్ అయిపోయింది. 30% అయితే అలా ఉంది మాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే చల్లగా అయ్యి దాన్ని రివర్స్ చేసేసరికి టైం పడుతుంది కాబట్టి. అది మొత్తం రివర్స్ చేసి అయినా కూడా బాగుంది అంటే ఐఎమ్ సో హ్యాపీ మాట.
ఆ మోక్స్చర్ అయితే కట్ చేస్తా అని చెప్పి అసలు ఏమంటారు చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఇందుకైతే నేను రివర్స్ పెట్టి ట్యాప్ చేస్తున్నాను. వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా చిన్నగా బుద్ధిగా వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు కూడా తక్కువ చేసుకున్నవి మంచిగా వస్తాయి, పెద్దగా మంచి క్వాంటిటీలో చేసినవి మాత్రం ఫ్లాప్ అవుతాయి, అట్లా ఫ్లాప్ అవుతాయి. అబ్బాయి అయితే ఇక్కడైతే తీసా డెకరేట్ చేస్తా అని ఎగ్జిట్ అయిపోయింది కదా, తనైతే ఇలా డెకరేట్ చేసింది. నేను కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ఇక్కడ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంత ఫ్లఫీగా వస్తుందని చెప్పి. ఆడే కట్ చేశాడు ఫైనల్గా అయితే కేక్ అయితే. ఆడికైతే చాలా బాగా నచ్చింది. మా పిన్నికి అయితే అసలు చాక్లెట్ కేక్ నచ్చదు, బట్ మా పిన్నికి చాలా బాగా నచ్చిందంట. ఈ వ్లాగ్ని అయితే ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.